హాయ్ పిల్లలు, మనం ఈరోజు ఒక గాడిద కథ చెప్పుకుందామా? ఆ గాడిద ఏం చేసింది, దానికి ఎలాంటి శిక్ష దొరికింది, దానికి ఎలా బుద్ధొచ్చింది, ఇవన్నీ మనం ఈ కథలో చెప్పుకుందాం. మన కథ పేరేంటి అంటే పొగరుబోతు గాడిద అని మన కథ పేరు. ఒకసారి ఒక గాడిద ఏం చేసిందంటే దారి తప్పిపోయి గ్రామం పక్కలోనే ఉన్న పెద్ద అడవిలోకి వచ్చేసింది. సాయంకాలం అయిపోవటంతో అడవి నుంచి బయటికి వెళ్ళే దారి తెలియక భయంతో పెద్ద చెట్ల తోపులో దాక్కుంది మన ఈ గాడిద. రాత్రి గడిచి ఎలాగో తెల్లారింది. అడవిలో జంతువుల సందడి మొదలైంది. గాడిద ఏం చేసిందంటే మెల్లగా చెట్ల తోపులోంచి భయం భయంగా బయటికి వచ్చి చుట్టూరా చూసింది. దగ్గరలో పారుతున్న పెద్ద నది కనిపించగానే వెంటనే నదిలోకి వెళ్ళి చక్కగా స్నానం చేసి ఆ గట్టు మీద కనిపించిన ఏవో చెట్ల కాయలు పచ్చగడ్డి తినేసేసి ఏవైనా జంతువులు కనిపిస్తాయేమో అని చుట్టుపక్కల భయంగా చూస్తుండగా కొంచెం దూరం నుంచి ఒక నక్క ఈ గాడిదను చూసింది. ఇదేదో వింత జంతువులా ఉందే అనుకుంది నక్క. ఎందుకంటే అడవిలో జంతువులకి ఈ ఊర్లల్లో మన జనసంచారాల్లో తిరిగే గాడిదల గురించి అంతగా తెలియలేదన్నమాట అడవిలో జంతువులకి. అందుకని అబ్బో ఇది చూడ్డానికి గుర్రంలా ఉంది కానీ వింత జంతువులా ఉంది, గుర్రం అంత పెద్దగా లేదు, ఇదేమైనా ప్రమాదకారి జంతువు ఏమో అని ఆ నక్క వెంటనే అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కనిపించిన ప్రతి జంతువుకి ఇలా ఏదో గుర్రం ఆకారంలో ఉన్న ఒక వింత జంతువు మన అడవిలోకి ప్రవేశించింది, పద పద మనం దాని గురించి సంగతిగా ఏంటో కనుక్కుందాం, అది మంచిదైతే అడవిలో ఉంచుదాం, లేదంటే అడవి నుంచి పారిపోయేలా చేద్దాం అని నక్క చెప్పగానే ఎలుగుబంటి, తోడేలు, ఈ నక్క, ఏనుగు ఇలాంటి కొన్ని జంతువులు ఈ గాడిద ఉన్న చోటికి వచ్చాయి. ఆ జంతువులన్నిటిని చూడగానే గాడిదకి అర్థమైపోయింది, ఎందుకంటే అవి చాలా వింతగా చూస్తున్నాయి గాడిదని. అప్పుడు గాడిదకి ఏమర్థమైందంటే ఓహో నేను గాడిదనని వీళ్ళకు తెలీదు, నేను నోరు విప్పకుండా ఉన్నంత కాలము అడవిలో కాస్త తల దాచుకోవచ్చు, నేను గ్రామం వైపుకి వెళ్ళే దారి నాకు తెలిసేంత వరకు అనుకున్న గాడిద ఏం చేసిందంటే అలా ఏమీ కదలిక లేకుండా చప్పుడు చేయకుండా నిలబడింది. ఈ జంతువులన్నీ నువ్వు ఎవరు, చూడ్డానికి వింతగా ఉన్నావు, ఏ జంతువువి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు అని జంతువులన్నీ ఎన్ని ప్రశ్నలు వేసినా గాడిద మాత్రం నోరు విప్పలేదు, మూగదానిలా అలా ఉండిపోయింది. ఎంతసేపు ఎన్ని మాటలు అడిగినా ఈ గాడిద సమాధానం చెప్పకపోవటంతో ఈ జంతువులన్నిటికీ అనుమానం వచ్చింది. ఓహో పాపం ఇదేదో వింత జంతువు, దీనికి మనలాగా అరుపులు మాటలు రావేమోలే అని చెప్పి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఏం చేసిందంటే గాడిద చాలా భయంగా తిరిగేది అడవిలో. అలా కొద్ది రోజుల తర్వాత ఈ జంతువులన్నీ అలవాటైపోయాయి మన గాడిదకి. అయినా సరే అవి కబుర్లు చెప్తుంటే వినేది, వాటితో ఆడుకునేది, ఆహారం తినేది, అడవిలో తిరిగేది, కానీ ఒక్కరోజు కూడా నోరు విప్పి ఓండ్ర పెట్టలేదు మన గాడిద. ఎందుకంటే దానికి అర్థమైపోయింది, తను నోరు తెరిచి ఓండ్ర పెట్టిన మరుక్షణం తను గాడిద అని తెలిస్తే వాళ్ళు ఉండనివ్వరు జంతువులు అని భయమేసి అస్సలు నోరు విప్పకుండా చప్పుడు చేయకుండా ఉండేదన్నమాట. ఇలా అడవిలో ఆహారం కోసం తిరుగుతూ జంతువులతో తిరుగుతూ తను వచ్చింది కదా పక్కన ఊరి నుంచి, ఓ చిన్న పల్లెటూరు నుంచి ఆ ఊరికి వెళ్ళే దారి కోసం వెతుకుతూ ఉండేది మన ఈ గాడిద. అలా వెతుకుతున్నప్పుడు ఏమైందంటే అడవికి ఇంకో చివర మంచి పెసర చేను కనపడింది. పెసర చేను అంటే పిల్లలు ఇప్పుడు మన పెసరపప్పు ఉంటుంది కదా, ఆ చేను, ఆ పెసరపప్పు పండించే చేను కనపడింది. కనపడగానే వెంటనే మన గాడిద ఏం చేసిందంటే అటు ఇటు చూసింది, ఎవరూ కనిపించకపోయేసరికి చుట్టుపక్కల జంతువులు కూడా ఏం లేవు. వెంటనే పెసర చేలోకి వెళ్ళిపోయి కడుపు నిండా పెసర గింజల్ని, పెసర కంకుల్ని తినేసింది. ఎప్పుడైతే అక్కడ పెసర పంట ఉందని గాడిదకు తెలిసిందో రోజు జంతువులు ఏవి రానప్పుడు తనతో ఒక్కతే వెళ్ళేసేసి కడుపు నిండా పెసర కంకులు తింటూ ఉండేదనమాట. ఆ తోట యజమాని పక్కన పల్లెటూళ్ళలోనే ఉంటాడు. ఆ పల్లెటూరేది మన గాడిద తప్పిపోయి వచ్చిన ఊరే. అతను అడవికి దగ్గరగా ఉండడంతో రోజు పొద్దున పొలంలో పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి రాత్రి పొలానికి కాపలాకి వచ్చేవాడు. మన ఈ గాడిదేమో రైతు లేనప్పుడు వచ్చి ఆ పెసర కంకులు తినేసి వెళ్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ తోట యజమానికి రైతుకి అనుమానం వచ్చింది, ఏంటో పెసర కంకులన్నీ ఎవరో కొరికేసినట్టు తినేసినట్లు అనిపిస్తోంది, ఏం చేయాలబ్బా, ఎలా కనుక్కోవాలబ్బా అని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఈ గాడిదని అడవిలో ఒక కుందేలు రోజు గమనిస్తోంది, ఇదేదో వింత జంతువులా ఉంది, బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, మాతో కలుస్తుంది, ఆడుతుంది, రోజు మేమెవ్వరు లేనప్పుడు ఎక్కడికో వెళ్ళొస్తోంది, ఇది ఎక్కడికి వెళ్ళొస్తుంది తెలుసుకోవాలి అని
మన ఈ కుందేలు కొంచెం తుంటరి కుందేలనమాట. ఒకరోజు గాడిదని వెంబడిస్తూ వెళ్ళింది. వెళ్తే అది అడవికి ఆ చివర ఉన్న పెసర చేలో పెసర కంకులు తినడం మొదలుపెట్టింది. మొదలుపెట్టగానే అప్పుడు కుందేలు ఏం చేసిందంటే, ఆహా! ఇది ఏ జంతువో, ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కునే టైం వచ్చింది మనకిప్పుడు అని మరుసటి రోజు ఉదయాన్నే ఆ రైతు ఇంటికి వెళ్ళింది. అక్కడే కదా రైతు ఇల్లు ఆ పొలాన్ని ఆనుకుని ఉన్న చిన్న గ్రామంలోనే ఉంటుంది. ఆ రైతు పొద్దున్నే పొలానికొస్తున్నప్పుడు ఆ రైతు దగ్గరికెళ్ళి, "అయ్యా! అయ్యా! మా అడవిలోకి ఒక కొత్త జంతువు వచ్చింది. అసలదేంటో తెలీదు. ఒక్క మాట లేదు, ఒక అరుపు లేదు, ఒక ఇది లేదు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను. మీ పెసర చేలో కంకులు మాయమైపోతున్నాయి గదా! ఆహ్, ఆ జంతువే తింటోంది" అనగానే రైతుకెంతో కోపమొచ్చింది. ఎప్పటినుంచో అనుకుంటున్నాడు గదా! ఏది పాడు చేస్తుందో తన పొలంలో పెసర కంకుల్నిని. అయితే నువ్వు నాకు రేపు ఆ జంతువు వచ్చినప్పుడు చూపిస్తావా? ఏ సమయానికొస్తుంది అంటే, కుందేలు రైతుకి మన గాడిద ఆ పొలంలోకి వెళ్ళే సమయం గూడా చెప్పేసింది. ఆ సమయం గూడా తెలియటంతో మన రైతేం చేశాడంటే, పొలంలో ఒక పెద్ద చెట్టు చాటున పెద్ద కర్ర పట్టుకొని దాక్కున్నాడు. ఇవన్నీ ఏమీ తెలియని మన గాడిద ఏం చేసిందంటే, ఆ పొలంలోకి మేయడానికి వచ్చింది. పెసర కంకుల్ని తినడానికి వచ్చింది. ఈ గాడిద ఏం చేసిందంటే పిల్లలు, అడవిలో జంతువులు పాపం అది కొత్త జంతువు, మూగది అనుకుని జాలితో దాన్ని చాలా ప్రేమగా చూసుకోవడం మొదలుపెడితే, అడవిలో చిన్న చిన్న జంతువుల్ని ఏడిపించటం, వాళ్ళకి కష్టం కలిగించడం, వాళ్ళని కొట్టడం ఇలాంటి పనులన్నీ చేస్తుండేదనమాట. అందుకనే కుందేలుకు కోపమొచ్చి దీన్ని ఆట కట్టించాలని రైతుకి అది పెసర కంకుల్ని తింటున్న సంగతి చెప్పేసింది. అయితే రైతుకి అర్థమైపోయింది. ఇప్పుడు ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది గదా! అది గాడిద అని. అమ్మా! ఈ దొంగ గాడిద అడవిలో జంతువుల్ని మోసం చేస్తూ నా పెసర చేనంతా పాడు చేస్తుందని ఆ కర్ర బెట్టి భయంకరంగా కొట్టాడు. ఆ రైతు కొడుతున్న దెబ్బలకి తట్టుకోలేని ఆ గాడిద గట్టిగా ఒండ్రబెట్టేసింది నోరు తెరిచి. ఆ అరుపుకి అడవిలో జంతువులన్నీ పరిగెత్తుకొచ్చేసాయి. పరిగెత్తుకొచ్చేసి ఆ రైతు కొడుతుంటే, ఆ రైతుని అడిగాయి, "ఇది ఏ జంతువో మీకైనా తెలుసా?" అంటే, "ఆ! ఇది గాడిద ఊర్లలో తిరుగుతుంది. చాకలి వాళ్ళు బట్టలు మూటలు మోయిస్తారు. చాలామంది దీని చేత అడవుల్లో ఇది ఎక్కడన్నా మనం ఊర్లోకెళ్తే సరుకులు, బరువులు మోయిస్తూ ఉంటారు. ఇది చాలా దొంగ బుద్ధి గలది" అని చెప్పగానే జంతువులకి బాగా కోపమొచ్చేసింది. మా అడవిలోకి దారి తప్పి వచ్చి మమ్మల్ని మోసం చేస్తూ పైన మా అడవిలో చిన్న చిన్న జంతువుల్ని ఇది ఏడిపించింది అని జంతువులన్నీ ఒక్కసారి దీని మీద పడేసి చంపేయాలని వస్తున్నాయి. ఎలుగుబంటి, ఏనుగు ఇలాంటివన్నీ. అది తెలిసిన గాడిద, అమ్మో! ఇక్కడుంటే ఇంక వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను గాడిదని వీళ్ళకి తెలిసిపోయింది అని లేని ఓపిక తెచ్చుకొని అక్కడి నుంచి ఒకటే పరుగుబెట్టి గ్రామంలోకి వెళ్ళిపోయింది. విన్నారు కదా పిల్లలు! ఎలా ఉంది మీకీ కథ? అయితే మనం ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి, మనకు మేలు చేసిన వాళ్ళకి మనం ఎప్పుడూ అపకారం తలపెట్టకూడదు. ఇంకొకటి, మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన గురించి ముందు మనం పరిచయం చేసుకోవాలి. వాళ్ళతో మనం ఉండాలి అనుకున్నప్పుడు. అలా కాకుండా ఈ గాడిదలా మనం ఎవరిని మోసం చేయకూడదు. అలా మోసం చేస్తే ఏదో ఒక రోజు నిజం బయటపడిందనుకో, అప్పుడు మనకి చాలా అవమానం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ ఎవరిని మనం మోసం చేయకూడదు అని గాడిద కథ వల్ల తెలుసుకున్నాం కదా! పిల్లలు, నచ్చిందా కథ? నచ్చితే మనం లైక్ కొట్టేసుకుందామా మరి? ఓకే. మళ్ళీ నేను ఇంకొక కథతో వస్తాను మీ దగ్గరికి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ టైమ్.